Welcome to BR9 TV English News. Central Minister and BJP leader Bandi Sanjay seriously verbally attacked CM Ravant Reddy on his recent visit to Karimnagar. He says he did not make any promises and he did not give anything. Yes, it's a big zero. నేను అనుకున్నా ముఖ్యమంత్రి గారు నా కర్మేరకు వస్తే ఉపాధ్యాయ ఉద్యోగులకు డిఏలు అనౌన్స్ చేస్తారు కావచ్చు, పిఆర్సీ అనౌన్స్ చేస్తారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ అనౌన్స్ చేస్తారు కావచ్చు, కేజీబీ వాళ్ళకు ఆ సిఆర్టీలకు 32,000 సాలరీ చేసి స్పెషల్ ఆఫీసర్లకు 52,000 సాలరీ కేజీబీ వాళ్ళకి వేస్తారు కావచ్చు అనుకున్నా. నిరుద్యోగ భృతి 56,000 రూపాయలు అకౌంట్ లో వేస్తారని అనుకున్నా. వరే వేయండి పుష్కలంగా నీళ్ళు ఎట్లా చూస్తామని చెప్పి హామీ ఇస్తాడనుకున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 7,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నా. పెన్షన్ దారుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే 11,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తారనుకున్నాను. నేను ఇవి కనీసం అనౌన్స్ చేయకుండా వాటి గురించి ప్రస్తావన లేకుండా నేను ఇప్పుడు చెప్తున్నా పెన్షన్ దారులకు కోర్టు అడుకునే పరిస్థితి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వాల్సిందే. అది కేసీఆర్ మూర్ఖుడు, కేసీఆర్ ఇయ్యలే, కేసీఆర్ ఇంట్లో కూర్చొని పెట్టారు. ఫస్ట్ నాట్ జీతం ఇవ్వాల్సింది, అది రూల్, అది పద్ధతి. అది వాళ్ళు బిచ్చమేస్తున్నావు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు. ఏమన్నా ఆ నెల మొత్తం కష్టపడితే వాళ్ళు జీతాలు ఇస్తున్నావు, అది గొప్పతనం. అదేమన్నా కామన్. అది అన్ని రాష్ట్రాలు కూడా జీతాలు ఇస్తాయి ఫస్ట్ నాడు. నువ్వు ఇచ్చేది మొత్తం డిఎల్ అని రెగ్యులర్ గా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం 5 డిఎల్ ఎందుకు పెట్టినావు?